49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒడిశాలో జరిగిన ఘోర విషాదంలో ఇప్పటిదాకా 275 మంది బలయ్యారు. భారత రైల్వే చరిత్రలోని అత్యంత భారీ ప్రమాదాల్లో ఒకటిగా దీన్ని విశ్లేషకులు చెబుతున్నారు. బాలాసోర్లో జరిగిన ప్రమాదంలో క్షతగాత్రుల సంఖ్య 1100కు పైనే ఉంది. గాయపడ్డ వారిలో చాలా మంది ఇంకా ఆసుపత్రుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి ప్రధాన కారణంగా ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడమేనని తెలుస్తోంది. ట్రైన్ సేఫ్టీలో ప్రధానంగా భావించే ఇంటర్లాకింగ్ సిస్టంలో ఎవరో కావాలనే మార్పులు చేసి ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషాదంలో ఏదైనా కుట్రకోణం దాగి ఉందా? ఇంటర్లాకింగ్ సిస్టంలో కావాలనే ఎవరైనా మార్పులు చేశారా అనే దానిపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాకే నిజానిజాలు ఏంటో బయటపడతాయి. అయితే ఈ ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరిస్తూ ఓ అధికారి రాసిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. రాబోయే ప్రమాదాన్ని 3 నెలల ముందుగానే ఊహించి ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు ఆ లేఖలో తెలిపారు. సిగ్నల్ సిస్టంలోని లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. హరిశంకర్ వర్మ అనే ఈ రైల్వే అధికారి యూపీ రాజధాని లక్నోలో విధులు నిర్వహిస్తున్నారు. దీనికి ముందు ఆయన పశ్చిమ మధ్య రైల్వేలో పనిచేశారు. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో దక్షిణ పశ్చిమ రైల్వేలో రైలు మరో లైన్ లో వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఇంటర్లాకింగ్ కోసం తయారు చేసిన సిస్టమ్ ను బైపాస్ గా మార్చినప్పుడు లొకేషన్ బాక్స్ లో జరిగిన గడబిడ గురించి ఆయన లేఖలో పేర్కొన్నారు. దీన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా రైల్వే బోర్డుకు సూచించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కూడా చెప్పారు. ఈ సిస్టమ్ లో తీవ్రమైన లోపాలున్నాయని, రైలు బయలుదేరిన తర్వాత డిస్పాచ్ రూట్ మారిపోతుందని పేర్కొన్నారు. సిగ్నల్ కు సంబంధించిన కీలకమైన పనులు కింది ఉద్యోగుల చేతుల్లో ఉన్నాయని, దీనివల్ల అనుకోని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందే పసిగట్టినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముందే అప్రమత్తంగా ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ లోపాన్ని గుర్తించి తెలిపినా రైల్వే ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.